సినీ నటుడు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనిపించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో వైసీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే సీట్లపై ఆయన నజర్ పెట్టారు. అది కుదరకపోతే కనీసం రాజ్యసభ ద్వారా అయినా సరే పార్లమెంట్లోకి అడుగు పెట్టాలని ఆలీ భావిస్తున్నారు. గతంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా అప్పుడు అవకాశం దక్కలేదు. ఈసారైనా వైసీపీ చీఫ్ జగన్ తనను పార్లమెంటుకు పంపుతారా అని అలీ ఎదురు చూస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున నటుడు అలీ విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేయడం వైసీపీకి బాగానే కలిసొచ్చింది. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించారు. ఆలీ కుమార్తె పెళ్లికి కూడా జగన్ వెళ్లి వధువులను ఆశీర్వదించారు. ఈ మధ్య జరిగిన వైసీపీ సామాజిక సాధికారత సభలో పాల్గొన్న ఆలీ ప్రభుత్వాన్ని జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అయితే అక్కడ ఇప్పటికే అంబటి రాయుడికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే కర్నూలు జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై ఆలీ దృష్టి పెట్టారు. కర్నూలు లేదా నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోనూ ముస్లింల ఓట్ల సంఖ్య ఎక్కువే. వాటిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నారు. జగన్ తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఓకే, లేదంటే కనీసం రాజ్యసభ సీట్ అయినా ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఆలీ. గతంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడే ఆలీకి ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ అప్పట్లో బీసీ నేతలైన ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావుని పెద్దల సభకు పంపారు. విజయసాయి రెడ్డికి ఎక్స్టెన్షన్ కల్పించారు. ఏప్రిల్లో ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చిలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మూడింటిలో ఒకటి ఆలీకి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయంటున్నారు వైసీపీ లీడర్లు. లోక్సభ టికెట్ ఇస్తే ప్రత్యక్షంగా లేదంటే రాజ్యసభ సీటు ద్వారా పరోక్షంగా ఎలాగైనా సరే పార్లమెంటు సభ్యున్ని అనిపించుకోవాలని నటుడు ఆలీ ఆశిస్తున్నారు. మరి జగన్ ఆలోచన ఎలా ఉంది? ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా లోక్సభ టికెట్ ఇస్తారా, రాజ్యసభకు పంపుతారా అన్నది తొందరలోనే తేలనుంది.